హాయ్ లెర్నర్స్, వెల్కమ్ టు ఫార్మా జెన్ ఏఐ. ఈ వీడియోలో మనం లీక్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. లీక్ టెస్ట్ ఫార్మా కంపెనీలు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్. లీక్ టెస్ట్ ఆపరేటర్స్ అనేది ఔషధ పరిశ్రమలో ప్యాకేజింగ్ యొక్క సమగ్రతను తనిఖీ చేయడానికి ఉపయోగించే కీలకమైన పరికరం. ముఖ్యంగా బ్లిస్టర్ ప్యాక్లు, స్ట్రిప్ ప్యాక్లు, సాచెట్లు, ఆంపోల్స్, వయల్స్ మరియు ఇతర ఔషధ ప్యాకేజీల వంటి సీలు చేసిన కంటైనర్లకు ఉత్పత్తి యొక్క స్థిరత్వం మరియు భద్రతకు హాని కలిగించే లీక్లు లేవని నిర్ధారించడం లీక్ టెస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. లీక్ టెస్ట్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఒక్కో కంపెనీలో ఒక్కో పద్ధతిని పాటిస్తారు. వాక్యూమ్ లీక్ లేదా ప్రెషర్ డికే లేదా హీలియం లీక్ డిటెక్షన్ వంటి పద్ధతులను ఉపయోగించి లీక్ టెస్ట్ చేస్తారు. అత్యంత సాధారణ లీక్ పరీక్షా పద్ధతుల్లో ఒకటి ఈ వాక్యూమ్ లీక్ టెస్టింగ్. ప్యాక్ చేయబడిన ఉత్పత్తిని నీటితో నిండిన జార్ లేదా డెసికేటర్ ఛాంబర్లో ఉంచుతారు. కంపెనీ ఎస్ఓపి ప్రకారం కొన్ని నిమిషాలు వాక్యూమ్ను క్రియేట్ చేసి లీక్ పరీక్ష చేస్తారు. లీక్ టెస్టింగ్లో ఏమైనా వాటర్ లీక్స్ ఏర్పడితే వెంటనే తగు భద్రత చర్యలు అనుసరిస్తారు. ప్రోడక్ట్ రీచెక్ చేస్తారు. అసలు లీక్ టెస్ట్ ఫార్మా కంపెనీలకు ఎందుకు తప్పనిసరియో మరియు ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోడక్ట్ ఇంటిగ్రిటీ. ప్రోడక్ట్ మరియు దాని షెల్ఫ్ జీవితాంతం సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉండేలా చూస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ప్యాకేజింగ్ నాణ్యతను నిర్ధారించే FDA, WHO, EMA మొదలైన సంస్థలకు తప్పనిసరి. ప్యాకేజింగ్ లోపాలను ముందే గుర్తించడం వల్ల రీకాల్లు మరియు చట్టపరమైన సమస్యలను తగ్గించవచ్చు. ఉత్తమ ఉత్పత్తి ప్రమాణాలను GMP పాటించడానికి ఇది ఒక ముఖ్యమైన భాగం. లీక్ టెస్ట్ ఆపరేటర్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది ప్యాకేజింగ్ సమగ్రతను నిర్ధారిస్తుంది. ఇది ఉత్పత్తి భద్రత, నియంత్రణ, అనుగుణత మరియు మొత్తం నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది కలుషితాన్ని నివారించడంలో, సెల్ఫ్ లైఫ్ను పొడిగించడంలో మరియు ఖరీదైన రీకాల్ల అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఇది ఉత్తమ తయారీ పద్ధతులను GMP ని పాటించేందుకు ఒక కీలక సాధనంగా ఉంటుంది. మన వీడియోస్లోని కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వగలరని ఆశిస్తున్నాను. మీకు ఇంకా వేరే ట్రైనింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్లో అడగవచ్చు.